వెల్కమ్ టు తెలుగు ఫస్ట్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆరుట్ల పాఠశాల నమూనాను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్న సీఎం. ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ ప్రభుత్వ పాఠశాలలను అత్యుత్తమ విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని వ్యాఖ్య. నాణ్యమైన విద్యే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న రేవంత్ రెడ్డి. సముద్ర వాణిజ్య భద్రతపై G7 వేదికగా మోదీ ఆందోళన. నావికుల భద్రత అన్ని దేశాల బాధ్యత అన్న ప్రధాని. హార్ముజ్ జలసంధి అంతరాయాలపై ప్రపంచానికి హెచ్చరిక. సముద్ర మార్గాల రక్షణకు కలిసి పనిచేయాలన్న మోదీ. అమరావతిని మరో సింగపూర్గా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు. ప్రపంచ స్థాయి మౌలిక వస్తువులతో రాజధాని అభివృద్ధి. ఏపీలో పెట్టుబడులకు ముందుకు రావాలన్న చంద్రబాబు. దేశంలో ఆదర్శ నగరంగా అమరావతి రూపుదిద్దుకుంటుందన్న సీఎం. పొంగులేటిపై తీవ్ర విమర్శలు చేసిన కేటీఆర్. రైతు బంధు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్న ఆరోపణ. తెలంగాణ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోందన్న బీఆర్ఎస్ నేత. ప్రజా సమస్యలపై ప్రభుత్వం విఫలమైందన్న కేటీఆర్. జగన్ కు బహిరంగ సవాల్ విసిరిన మంత్రి లోకేష్. డిఎస్సీ ఉద్యోగాలపై చర్చకు రావాలని జగన్ కు ఆహ్వానం. జాబ్ క్యాలెండర్ తో యువతకు అవకాశాలంటున్న లోకేష్. ఉద్యోగాల వాస్తవాలు ప్రజల ముందుంచుతామన్న మంత్రి. ఆరుట్ల గ్రామ ప్రభుత్వ పాఠశాల రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నర్సరీ నుంచి ఇంటర్ వరకు 1814 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ ఈ పాఠశాల ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. ఉపాధ్యాయులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, తల్లిదండ్రుల కృషి వల్లే ఈ విజయమని కొనియాడారు. ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేసి ఆరుట్ల నమూనాను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను కేవలం పేదల కోసం మాత్రమే కాకుండా అత్యుత్తమ విద్య అందించే కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సంకల్పించామని చెప్పారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసే ఆధునిక విద్యా వేదికలుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. భవిష్యత్ తరాలకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. అడ్మిషన్లు పూర్తి అయినాయని ప్రభుత్వ పాఠశాల ముందు బోర్డు పెట్టే పరిస్థితి వచ్చిందంటే ఇక్కడ విద్య నేర్పుతున్న సిబ్బంది, ఇక్కడి ఉపాధ్యాయుల యొక్క కమిట్మెంట్ని ఈ రోజు ముఖ్యమంత్రిగా నేను వారిని అభినందించదలుచుకున్నా. పాఠశాల విద్యా కమిటీ సభ్యులు, విద్య నేర్పుతున్న ఉపాధ్యాయులు ఈరోజు తెలంగాణ సమాజానికి గొప్ప ఆదర్శంగా నిలబడ్డారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక ప్రయోగాత్మకంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ని ప్రారంభించుకోవాలి. అకాడమిక్ ఇయర్లో ఇందులో నుంచి వచ్చిన అనుభవాలను భవిష్యత్తు పాఠాలుగా నేర్చుకొని ఇంకా అద్భుతమైన విద్యను మన ప్రజలకు అందించాలన్న ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. నా సొంత మండలం ఒంగూరులో కూడా ఈరోజు మోడల్ స్కూల్ కింద తెలంగాణ పబ్లిక్ స్కూల్ని ప్రారంభించిన ఈరోజు ఆరుట్ల గ్రామం నుంచే ప్రారంభించాలని ఎందుకు వచ్చినా అంటే మీరు తెలంగాణకు స్ఫూర్తినిచ్చిండ్రు, తెలంగాణకు ఆదర్శంగా నిలబడ్డారు. ఈ ఆరుట్ల గ్రామానికి పట్టణ అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలిచి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన జరిగింది. కేంద్ర ప్రభుత్వం 100% నిధులతో 140 కోట్ల వ్యయంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిర్మించబడనుంది. 750 మీటర్ల పొడవు, 75 అడుగు వెడల్పుతో 4 లేన్లుగా నిర్మించే ఈ బ్రిడ్జ్ ద్వారా దశాబ్దాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, మంత్రి నారా లోకేష్ నిరంతర కృషి, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సహకారంతో ఈ ప్రాజెక్టుకు మోక్షం లభించిందన్నారు. రాబోయే 2 ఏళ్లలో నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. అమరావతి అభివృద్ధి, మంగళగిరిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పార్కులు, మహాప్రస్థానం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయని వెల్లడించారు. మంగళగిరిని ఆధునిక నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రాంతంలో ఉండేటువంటి పట్టణాలన్నిటినీ కూడా 20-30 సంవత్సరాలుగా ట్రాఫిక్ ఇబ్బందులతో పడుతున్న వాళ్ళందరికీ కూడా డీకంజెస్ట్ చేసే విధంగా, ట్రాఫిక్ ని సులభతరం చేసే విధంగా ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్ 100% ఫండ్స్ తో తీసుకురావడం జరిగింది. అయితే ఇట్లాంటిది ఈ బ్రిడ్జి, నేను కూడా 20 సంవత్సరాలు అమెరికాలో ఉన్నాను. ఈ బ్రిడ్జి దీని ఆవశ్యకతని లోకేష్ గారు వారి టీము నిరంతరం ఫాలో అప్ చేయటం వల్ల మాత్రమే ఇది స్టార్ట్ అయింది. అదే విధంగా కూడా ఎండ్ అవుతా ఉంది. అక్కడక్కడ కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నా కూడా అశ్విని వైష్ణవ్ గారితో, కేంద్ర మంత్రి గారితో లోకేష్ గారు మాట్లాడి
దీన్ని ఈ రోజు ఈ స్థితికి తీసుకొచ్చాం. ఏదేమైనప్పటికీ 2 సంవత్సరాల దీన్ని కంప్లీట్ చేస్తాం. ఇదే కాకుండా ఈ రోజున మంగళగిరిలో అనేక కార్యక్రమాలు, అంటే కేంద్ర ప్రభుత్వంతో అవసరమైతే కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు అవసరమైతే ఆ విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు చేయబోతా ఉన్నాం. అదేవిధంగా CSR తోటి ఈ రోజున మహాప్రస్థానం అనేది రాష్ట్రంలో విద్యారంగాన్ని పూర్తిగా మార్చే దిశగా ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ద్వారా అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను రూపుదిద్దుతున్నామని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సదుపాయాలతో తీర్చిదిద్ది విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య విద్యా అసమానతలను తొలగించడంపై దృష్టి పెట్టామని తెలిపారు. ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు కల్పించడం ద్వారా తెలంగాణను విద్యారంగంలో అగ్రస్థానంలో నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. అభ్యసించిన మీరందరూ రేపు ఫ్యూచర్ సిటీలో ప్రధానమైన పాత్రధారులుగా నిలవాలి, ఈ రాష్ట్రంలో పెద్ద మానవ వనరులుగా ఎదగాలని ముఖ్యమంత్రి గారి ఆలోచనను ముందుకు తీసుకెళ్తా ఉన్న తరుణంలో విద్యా సంస్కరణలు చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు స్వయానా విద్యాశాఖ బాధ్యతలు నిర్వహిస్తూ సంస్కరణలు మాటల వరకే ఆపకుండా రాగానే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను ప్రారంభించుకున్నాం. అన్ని వర్గాలకు సంబంధించిన విద్యార్థులు ఒకటే చోట చదువుకోవాలని వారి ఆలోచన మేరకు ఈ రోజు స్కూళ్ల నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ రోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను ఆ రోజు క్యాంపెయిన్ ఈ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా వారి ఆలోచన మేరకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి జిల్లాలో ప్రతి మండలాలకు సంబంధించిన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సంచలనం సృష్టించిన భారీ చోరీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులో 5 అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. కంచికచర్ల మండలం నక్కలంపేటలో జరిగిన 374 గ్రాముల బంగారం చోరీ కేసులో నిందితులను గుర్తించి పట్టుకున్నట్లు వెల్లడించారు. తెలంగాణకు చెందిన ఈ ముఠా హైవే సమీప గ్రామాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతోందని చెప్పారు. ఒకే రాత్రి 2 ఇళ్లలో చోరీ యత్నం చేసి 3వ ఇంట్లో బంగారం, నగదు అపహరించినట్లు వివరించారు. డాగ్ స్క్వాడ్, సీసీ కెమెరాల ఆధారంగా ప్రత్యేక బృందాలు దర్యాప్తు జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నాయి. ప్రధాన నిందితుడు సురేష్ పై ఇప్పటికే తెలంగాణ, ఏపీలో 26 చోరీ కేసులు ఉన్నట్లు గుర్తించారు. చోరీకి గురైన 374 గ్రాముల బంగారాన్ని పూర్తిగా రికవరీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇవన్నీ జగ్గేపేట చూసుకుంటూ వచ్చి ఇక్కడ అనువుగా ఉందని, హైవే పక్కన మంచి పోషగా ఉందని చెప్పేసి ఇది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మనకి ఈ నెల 4వ తారీఖున మన కంచికచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పరిటాల గ్రామ శివారైన నక్కలంపేటలో ఒక నైట్ హెచ్పి అంటే హౌస్ బ్రేకింగ్ జరిగింది. అది గుత్త పుల్లారావు గారి ఇంట్లో వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో నిద్రిస్తూ ఉండగా వాళ్ళకి గ్రిల్కి తాళం వేస్తుంటే తాళం పగలగొట్టుకుని వెనక వైపు నుండి మా డోరు తోసుకుంటూ లోపలికి, అంటే వంటగదిలో నుంచి డోరు నెట్టడం వల్ల అది వచ్చేసింది. లోపలికి వెళ్ళి వాళ్ళ బెడ్రూమ్లో భార్యాభర్తలు ఇద్దరు, పుల్లారావు గారు వారి భార్య ఇద్దరు నిద్రిస్తున్నారు. అక్కడ ఉన్న తాళాలు అవైలబుల్గా ఒక అలమారకు ఉన్నాయి, మరో దగ్గర బంగారం కూడా అవైలబుల్గా ఉంటాం. ఆ తాళాలు తీసుకుని లోపలగా కబోర్డ్స్లో ఉన్న ఐరన్ సేఫ్ అయ్యి తర్వాత కబోర్డ్ యొక్క ఈ బంగారం పెట్టుకునే అల్మారా అవి తీసి దానిలో ఉన్న మొత్తం 374 గ్రాముల బంగారు ఐటమ్స్ దొంగిలించుకుని ఒక బ్యాగులో వేసుకుని అక్కడే ఉన్న ఒక 50,000 రూపాయలు క్యాష్ తీసుకుని అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ మెయిన్ డోర్ ఉండగా వెళ్ళిపోవడం జరిగింది. ఇది కూడా ఈ నక్కలంపేట అనేది హైవేకి పక్కన ఉండటం వల్ల మన సర్వీస్ రోడ్లో నుంచి వాళ్ళు అక్కడికి వచ్చారు. అంతకుముందు దీనికి ముందు ఇంకో 2 ఇళ్లలో అటెంప్ట్ చేశారు. అయితే అక్కడేమి వాళ్ళకేం దొరకటం కానీ లోపల ఏం జరగలేదు. దాని
బాపట్ల ప్రభుత్వ పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ వ్యాఖ్యలు చేయడంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. పిల్లల ముందు తన ఎత్తు గురించి మాట్లాడడం అవసరమా అని ప్రశ్నించారు. రైతు బంధు, రైతు బీమా, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి ప్రజా సమస్యలపై సమాధానం చెప్పకుండా వ్యక్తిగత వ్యాఖ్యలకు దిగడం సరైంది కాదన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. తాను ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటానని, విమర్శలకు భయపడబోనని స్పష్టం చేశారు. రైతులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. రాజకీయ వేదికలు వేరు, విద్యా కార్యక్రమాలు వేరు అంటూ పేర్కొంటూ విద్యార్థుల సమక్షంలో రాజకీయ విమర్శలు చేయడం సమంజసం కాదని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. స్కూల్ పిల్లల దగ్గర పోతే ఏం చెప్పాలి మనం? అరే మంచిగా చదువుకోండి, డాక్టర్లు కాండ్రి, ఇంజనీర్లు కాండ్రి, ఫోన్లు వాడకుండ్రి, శ్రద్ధగా వినుండ్రి, స్కూల్ డుమ్మగొట్టకుండ్రి అని మంచి మాటలు చెప్పాలి కదా పిల్లలకు. ఆ పిల్లల ముంగట పోయి అడ్డగోలుగా మాట్లాడొచ్చిండి. అలా ఏమంటాడు హరీష్ రావు? తాటి సెట్ లెక్క పెరిగిండు అట, నేనేదో ఈత సెట్ లెక్క పెరిగిందట. ఇంకా పిల్లలకు నేను తాటి సెట్ లెక్క పెరిగితే ఏం అవసరము, నేను ఈత సెట్ లెక్క పెరిగితే ఏం అవసరము? అసలు నువ్వు ముఖ్యమంత్రిగా నా ఎత్తుతో నీకేం పని? ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటనా? నేను అడ్డగోలు మాట్లాడుతున్నా అంటాడు. అయ్యా రేవంత్ రెడ్డి, నేను నిన్ను కూడా తిట్టగలుగుతా, నీకంటే గట్టిగా తిట్టగలుగుతా, కానీ నాకు విజ్ఞత ఉన్నది, సంస్కారం ఉన్నది. నేను తిట్టను. కానీ నువ్వు తిట్టినంత మాత్రాన్ని నేను ఇడిచిపెట్టాను. నువ్వు నన్ను తిట్టామని నేను ఇడిచిపెడతాను? అసలే ఇడిచిపెట్టా. ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను తాటి సెట్ లెక్క పెరిగినా ఎట్లా పెరిగినా అనేది అవసరం లేదు. ఇప్పుడు కావాల్సిందేంది? నువ్వు 45 రోజుల్లో వేస్తానన్న రైతు బంధు ఎప్పుడు ఇస్తావు? గది అడుగుతున్నా, దానికి సమాధానం చెప్పు నా రైతుల పక్షాన. రైతు బీమా ఆగిపోయింది, గా రైతు బీమా చేస్తావా చెయ్యవా? గాముచ్చట కావాలి. కానీ నేను తాటి చెట్లకి పెరుగుతాయి, నీకు రైతులకేం అవసరం, నాకేం అవసరం, నీకేం అవసరం? అరే పంటలకు పోయిన యాసంగి బోనస్ ఎగ్గొట్టినావు, ఈ యాసంగి బోనస్ ఎగ్గొట్టినావు, గది ఇస్తావా ఇయ్యవా చెప్పు తప్ప నా ఎత్తుతో నీకేం పని? అరే పిల్లగాళ్ళకు ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేవు. 30 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల చదువులాగమైనవి, గది ఇస్తావా ఇయ్యవా? నేను నిన్ను అడుగుతూనే ఉంటా. నువ్వు నన్ను తిట్టినా, నా ఎత్తు గురించి అడిగినా, నా పొడుగు గురించి మాట్లాడినా. సంక్షేమ శాఖల టెండర్ల విషయంలో చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారణమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మొత్తం టెండర్ల విలువ 2000 కోట్లు కూడా కాకపోయినా అంత పెద్ద స్కామ్ జరిగిందని ఎలా ఆరోపిస్తారని ప్రశ్నించారు. తాము పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని, ఎలాంటి అవకతవకలు జరిగాయని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. దళితులు, మైనార్టీలకు సంబంధించిన శాఖల మంత్రులను అవమానించేలా మాట్లాడడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అసత్య ఆరోపణలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలను తెలంగాణ సమాజం సహించదన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. మహారాజులాగా బతకాలనుకుంటున్నాం తప్ప ఎక్కడ అటువంటి అవకాశం రానియము. మళ్ళీ చెప్తా ఉన్నాం, దయచేసి పారదర్శకంగా ఉన్నాం. నిరూపిస్తే అజరుద్దీన్ గారు ఒప్పించి మేము ముగ్గురం లక్ష్మణ్ కుమార్ గారు చెప్పినటువంటి ఏ దానికైనా చర్చకు, ఏ దానికైనా సిద్ధం. మేము మాట్లాడుతున్నాం. ఓటర్ జాబితా సవరణ పైన నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఇది బంగ్లాదేశీలో ఓట్లను లోకం అన్నట్టు, అరే మీ ఓడద్దంటాడు. 2002లో ఎస్ఐఆర్ జరిగినప్పుడు, 2002లో ఎస్ఐఆర్ జరిగినప్పుడు భారత ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా ఓటు హక్కును కోల్పోవద్దనే సంకల్పంతో చేసినాం. ఇవాళ మీరు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయకపోతే తొలగిస్తామనేటువంటి విధానం కొద్దిగా వస్తుంది. చాలా ప్రజలు అనుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఎస్ఐఆర్ మీద ఇంత ఆందోళన చెందుతుంటే భారతీయ జనతా పార్టీ ఎందుకు స్పందిస్తలేదు? చాలా సోషల్ మీడియాలో వస్తా ఉంది. భారతీయ జనతా పార్టీకి ఆల్రెడీ కార్యకర్తగా ఎన్నికల సంఘం పనిచేస్తుంది కాబట్టి వాళ్ళు ఈ విధంగా తప్పుడు చేస్తున్నటువంటి విధంగా మేము మళ్లీ కోరుతున్నాం. బండి సంజయ్ గారు, అర్హత కలిగిన ఓటర్ ఒక్కరు పోకుండా చూసుకోండి. విదేశీయుల ఓటు తొలగించుకోండి. మాకే అభ్యంతరంలే. ఎంతసేపు మతం రంగు పులిమి. మెదక్ జిల్లా వెల్దుర్తి పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావును పోలీసు అధికారులకు కీలక సూచనలు చేశారు. పెండింగ్ లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని పేర్కొన్నారు. జిల్లాలో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు కీలకమని, ప్రజలు కూడా
తమ ఇళ్ల వద్ద కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా ఎక్కువ కేసులను రాజీ ద్వారా పరిష్కరించేలా కృషి చేయాలని సూచించారు. అనంతరం పోలీసు సిబ్బందితో సమావేశమై వారి సమస్యలు, సంక్షేమ అంశాలపై చర్చించారు. ఇప్పటి వరకు చాలా 400 కేసులు పరిష్కరించాం. లోక్ అదాలత్ ఈ వారం రోజుల నుంచి 400 కేసులు పోయేప్పటికి అవుట్ ఆఫ్ 800 అంటే 8 కాంపౌండ్ ఓల్ కేసులు 800 ఉన్నాయి. కానీ ఇప్పటికీ సగం అయిపోయినాయి. ఇప్పటికి 400 కేసులు మనం పరిష్కరించలేము కోర్టులలో. సో దీనివల్ల మనకు పెండెన్స్ జరుగుతుంది రిటర్న్లో కూడా. సో అదే దాంతోపాటు పబ్లిక్ మంచిగా ఉండాలని చెప్పాము. వచ్చిన కేసు తీసుకోవాలి, వాళ్ళు ఇచ్చినప్పుడు కేసు కట్టాలి, కట్టిన తర్వాత దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఫైనలైజ్ చేయాలి. అంతేగాని వాళ్ళను 80% వారితో మంచిగా ప్రవర్తించాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా తమ సమస్యలు చెప్పుకున్నారు, వాటి కూడా పరిష్కరిస్తారని చెప్పి తెలియజేయడం. మండల హెడ్ క్వార్టర్స్లో కొంచెం సీసీ కెమెరా ప్రాబ్లం బాగుంది. మనం ప్రయత్నం చేస్తున్నాము. రీసెంట్గా మన పోలీస్ స్టేషన్లో కూడా ఇంతకుముందు లేకుండా సీసీ కెమెరాలు ఈమె వచ్చిన తర్వాత అన్ని పోలీస్ స్టేషన్లు కూడా పెట్టడం జరిగింది, 20 పోలీస్ స్టేషన్ల జిల్లాలో. సో వాటికి కూడా దాంతోపాటు బయట నేను సైతం ప్రోగ్రాం ద్వారా కూడా మిగతా షాప్లో వాళ్ళని కానీ మిగతా ఎవరైతే బిజినెస్ వాళ్ళని ప్రోత్సహిస్తున్నాము, పెట్టుకోమని చెప్తున్నాము. అలాగే గోల్డ్ షాప్స్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ షాప్స్లో దగ్గర కూడా పెట్టుకోమని వాళ్ళు ప్రోత్సహిస్తున్నాము. దాంతోపాటు స్వచ్ఛంద సంస్థ ఎవరైనా ఉంటే వస్తే ముందుకు వస్తే కూడా వాళ్ళ సహకారం తీసుకొని పెట్టడం జరుగుతుంది. మ్యాక్సిమం సీసీ కెమెరాస్ ఉంటే మనకు చాలా వరకు కేసు డిటెక్ట్ చేయడం ఈజీ అవుతుంది. ఏమైనా లాండర్ ఇష్యూ ఉన్నా కూడా మనం దానికి మూలం తెలుసుకొని సరైన చర్యలు తీసుకునే విధంగా మనకు ఉపయోగపడతాయి. స్టార్ పవన్ కళ్యాణ్, నిర్మాత నిరంజన్ మధ్య జరిగిన ఓజీ సినిమా చర్చలు అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన ఓజీ సినిమా మనం కలిసి చూద్దాం అనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రంపై అభిమానుల్లో మరింత ఉత్సాహం పెరిగింది. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా షూటింగ్ విడుదలకు సంబంధించిన విషయాలపై కూడా చర్చలు జరిగినట్లు సమాచారం. పవన్ వ్యాఖ్యలతో ఓజీ సినిమాపై సోషల్ మీడియాలో చర్చలు మరింత వేడెక్కాయి. చిత్ర బృందం నుంచి త్వరలోనే మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రేమత్నా నిజానికి చూసుకో తీసుకో చూడ బాబాయ్ బాబుతోనే ఉంటాడు సార్. చూసుకున్నావా నీకు
ఖమ్మం జిల్లా పాలేరులో పార్టీ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని లక్ష్యంగా చేసుకుని అవినీతి ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో రైతు బంధు లేకపోవడం, యూరియా కొరత, విద్యుత్ సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మరోవైపు మంత్రులు కమిషన్లతో సంపాదిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోందని, ప్రస్తుత పాలనలో రాష్ట్రం వెనుకబడుతోందని విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. రైతులు, యువత, సామాన్య ప్రజల సమస్యలను బీఆర్ఎస్ తరపున నిరంతరం ప్రస్తావిస్తామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. రాజకీయాలు జరుగుతున్నాయో నాకంటే బాగా మీరే చూస్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు బెంగళూరులో. కొద్దిగా అక్కడ ఉన్న వాళ్ళు హడావుడు మానేస్తే కొద్దిగా ప్లీజ్ వాళ్ళని ఊకోబెట్టు. అయ్యా అక్కడ ఎందుకు అంత హడావుడి? కొద్దిసేపు ప్లీజ్, కొద్దిసేపు మనసు పెట్టి వినండి. ఒక టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఏం చెప్తాడు ఆయన? హిట్లర్ ఈజ్ మై ఇన్స్పిరేషన్, హిట్లర్ నాకు స్ఫూర్తి. ఆయన అంటాడు అందులో, ఐ డెమాలిష్డ్ లైక్ ఎనీథింగ్. ఇష్టం వచ్చినట్టు కూలగొట్టినా మేం చేసిన డెమాలిషన్ కంపేర్ విత్ ఇరాన్, ఇజ్రాయిల్. నేను ఇంగ్లీష్ లో చెప్పినా మళ్ళీ తెలుగులో చెప్తా. ఎవడన్నా బుద్ధున్నోడు నాకు రావణాసురుడు, నరకాసురుడు స్ఫూర్తి అంటాడా? వాడే ఆదర్శం అంటాడా? మరి అట్లాంటి వాడు హిట్లర్. వాళ్ళకు మించిన రాక్షసుడు హిట్లర్. అట్లాంటి హిట్లరే నాకు ఆదర్శం. ఆ హిట్లర్ నాకు ఆదర్శం. ఈయనకు వచ్చిరాని బట్లర్ ఇంగ్లీష్ లో మళ్ళీ గొప్పగా చెప్తా ఉన్నాడు. చెప్పడమే కాదు, ఐ డెమాలిష్డ్ లైక్ ఎనీథింగ్. నేను కూలగొట్టేసిన, మొత్తం విధ్వంసం చేసిన అన్నాడు. ఒక్కసారి మా పాలేరు బిడ్డలందరినీ నేను అడుగుతా ఉన్నా, గుర్తున్నదా వెలుగుమట్ల? ఎన్ని ఇండ్లు కూలగొట్టిండు ముఖ్యమంత్రి? 1000 ఇండ్లు. రాత్రికి రాత్రి ఒక రాక్షసుడు లాగా 3 జిల్లా మంత్రులు, ముఖ్యమంత్రి కూడబలుక్కొని ఎస్సీ, ఎస్టీ, బీసీలు కట్టుకున్న ఒక కాలనీని అర్ధరాత్రి వాళ్ళ అనుయాయుల కోసం, వాళ్ళ అనుచరుల కోసం. ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. తాడేపల్లిలో జగన్ నివాసానికి సమీపంలో మాట్లాడుతూ డీఎస్సీ నియామకాలు, ఉద్యోగాల కల్పనపై బహిరంగ చర్చకు రావాలని ఆహ్వానించారు. గత ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం మాత్రం నిజమైన జాబ్ క్యాలెండర్ విడుదల చేసి యువతకు అవకాశాలు కల్పిస్తోందన్నారు. విద్యారంగం, ఉపాధి రంగాల్లో పారదర్శకతతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. నిరుద్యోగ యువత భవిష్యత్తు కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనపై వాస్తవాలను ప్రజల ముందుంచేందుకు ఎప్పుడైనా సిద్ధమని లోకేష్ పేర్కొన్నారు. దొక్కాను, ప్రజల సమస్యలు తెలుసుకుంటాం జరిగింది. నేను ఆనాడు ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేశాను, ఏ మెజారిటీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపిస్తే కొండంత బలం నాకు వస్తుంది. అవసరమైతే అటు పక్కన పవన్ అన్నతో, ఇటు పక్కన చంద్రబాబు నాయుడు గారితో పోరాడి మంగళగిరి కావాల్సిన నిధులు నేను తీసుకురాగలుగుతానని ఆనాడు ప్రజలు చెప్తాం జరిగింది. నా కోరికని స్వీకరించి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే టాప్ 3 మెజారిటీ నియోజకవర్గంలో మంగళగిరి 3వ స్థానంలో నిలబడటం జరిగింది. అంటే ప్రజలు నా పైన చాలా ఆశ పెట్టుకున్నారు, పనులు చేస్తారని ఒక ఆశతో నన్ను గెలిపించారు. మరుసటి రోజు నుంచి, అంటే గెలిచిన మరుసటి రోజు నుంచే ప్లాన్స్ అన్ని రూపొందించాం. తాగునీరు కానివ్వండి, అండర్ గ్రౌండ్ గ్యాస్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, ఇప్పుడు ఏకంగా అండర్ గ్రౌండ్ పవర్ ప్రాజెక్ట్ కూడా మొత్తం మంగళగిరి నియోజకవర్గానికి ఏర్పాటు చేస్తాం జరిగింది. ఇంకో పక్కన దుగ్గిరాలకు వచ్చే గల కూడా మీరు చూస్తే మన అన్న క్యాంటీన్ కూడా ప్రారంభించాం. లైబ్రరీలన్నీ కూడా పూర్వ వైభవం తీసుకొస్తున్నాం. మంగళగిరి పట్టణానికి వచ్చి 100 పడకల ఆసుపత్రి కడుతున్నాం. అద్భుతమైన లైబ్రరీని మళ్ళీ తిరిగి ఆనాడు. హోంమంత్రి వంగల్పూడి అనితపై వైఎస్ఆర్సీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను పువ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఒక మహిళా హోంమంత్రి నోటికొచ్చినట్లు మాట్లాడడం సరికాదని ఆమె మండిపడ్డారు. మహిళలను అవమానించడం వైఎస్ఆర్సీపీకి సంస్కృతిగా మారిపోయిందని విమర్శించారు. రాజకీయ విభేదాలు ఉండొచ్చని, కానీ మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు తర్వాత కూడా ప్రతిపక్ష నేతల వైఖరిలో మార్పు కనిపించడం లేదని ఆరోపించారు. హోంమంత్రి స్థాయిలో ఉన్న మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సాధారణ మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని సూచించారు. మహిళల పట్ల గౌరవప్రదమైన వ్యవహారం అవసరమని, రాజకీయాల్లో హద్దులు దాటే వ్యాఖ్యలు మానుకోవాలని ఆమె హితవు పలికారు.
ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి విమర్శించే హక్కు ఉంది. తప్పులు చేస్తున్నారు, ఇది సరిదిద్దుకోండి అని. అటువంటిది ఏమీ లేకుండా ఎంతసేపు ఉన్నా కానీ వ్యక్తిగతంగా మహిళలపైన మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఇది ఎవరు తప్పు చేసినా కూడా చట్టం తన పని తను చేసుకొని పోతుంది అని చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది. ఎవరిని గతంలో ఏ ఎమ్మెల్యేలైనా, ఏ తెలుగుదేశం పార్టీ నాయకులైనా తప్పు చేస్తే సోషల్ మీడియాలో వస్తే వెంటనే వాటిని ఖండించి పార్టీ నుంచి సస్పెండ్ చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వాన్ని. ఇప్పుడు వీళ్ళు అసలు వాళ్ళ నాయకుడు చోద్యం చూడడం చాలా విడ్డూరంగా ఉంది. ఇటువంటి తప్పు చేసిన వాళ్ళని గతంలో కూడా ఎన్నో ఇలాగా చేస్తూనే ఉన్నారు. సింగపూర్లో జరిగిన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిపై తన విజన్ను వివరించారు. ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో అమరావతిని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. సింగపూర్ రూపొందించిన మాస్టర్ ప్లాన్ ఆధారంగా ఆధునిక నగర నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు. అమరావతిని మరో సింగపూర్గా తీర్చిదిద్దడం తన కళ అని వెల్లడించారు. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్తో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు. సుస్థిర అభివృద్ధి, స్మార్ట్ సిటీ భావనలతో రాజధాని నిర్మాణం కొనసాగుతోందన్నారు. ప్రపంచ స్థాయి పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, ఆధునిక మౌలిక వసతులతో అమరావతి దేశంలోనే ఆదర్శ నగరంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫ్రాన్స్ లో జరిగిన G7 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ సముద్ర వాణిజ్య మార్గాల భద్రతపై కీలక వ్యాఖ్యలు చేశారు. నావికుల భద్రత, అంతర్జాతీయ సముద్ర మార్గాల రక్షణ అన్ని దేశాల ఉమ్మడి బాధ్యత అని స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకాయానికి అంతరాయాలు ఏర్పడడం వలన ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ఇటీవల జరిగిన ఘటనలు భారతీయ నావికుల ప్రాణ నష్టాన్ని ప్రస్తావిస్తూ సముద్ర భద్రతపై మరింత అప్రమత్తత అవసరమన్నారు. అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన సముద్ర మార్గాలను సురక్షితంగా ఉంచేందుకు ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. వాళ్ళకి ఇంకా మేము పెన్షన్ ఇస్తూనే ఉన్నాం. ఈ 24 మంత్స్ లో కేవలం 7,856 పెన్షన్స్ మాత్రమే తీసాం ఇనెలిజిబిలిటీ క్రైటీరియాలో. మీరు ఈరోజు ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు 6 లక్షల పెన్షన్ తీసామని. మే 2019 నుంచి 2024 మధ్యలో ఇనెలిజిబిలిటీ క్రైటీరియాలో 9,56,000 పెన్షన్స్ తీశారు. అయితే పెన్షన్స్ తగ్గాయి కదా అని మీ అందరూ మాట్లాడుతున్నారు. కానీ పెన్షన్స్ తగ్గిన మాట వాస్తవం. అవి చనిపోయినటువంటి వ్యక్తులు పెన్షన్స్ తగ్గాయి. సుమారు 5 లక్షల మంది చనిపోయారు. కానీ చనిపోయిన వ్యక్తులు ఎవరైతే చనిపోయారో వెంటనే వాళ్ళ స్పౌస్ ఉంటే మాత్రం వాళ్ళ స్పౌస్ కోటాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల విస్తరణకు కట్టుబడి ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో 2.2 లక్షల మంది వితంతువులకు పెన్షన్ అందించే నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. పెన్షన్లు తొలగిస్తున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం డ్వాక్రా ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్, బ్రాండింగ్ చేపట్టనున్నట్లు చెప్పారు. పైలట్ ప్రాజెక్ట్ కింద 100 ఉత్పత్తులను గ్లోబల్ మార్కెట్ కు తీసుకెళ్లే చర్యలు ప్రారంభమయ్యాయని తెలిపారు. సెర్ప్ మెహ్మా ద్వారా 5 లక్షల మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడమే లక్ష్యమన్నారు. డ్వాక్రా రుణాల పారదర్శకత నిర్వహణ కోసం మన డబ్బులు మన లెక్కలు అనే మొబైల్ యాప్ ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. సంస్కారానికి బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు చూడండి ఒకసారి. ఆ రోజా కూడా మాట్లాడద్దు, డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు. వాళ్ళు కూడా యూట్యూబ్ నువ్వు కూడానా కింద అంటే ఏంటి? పవన్ కళ్యాణ్ గారికి కొత్తగా వచ్చింది మంత్రి పదవితో పాటు సంస్కారం కూడా కొత్తగా వచ్చిందా అనుకోవాలి. అంతే కదా, మంత్రి అంత క్రితం లేదు. మంత్రి పదవితో పాటు ఆయనకి సంస్కారం వచ్చేసింది. ఆడవాళ్ళకు కట్టుబొట్ల గురించి ఇటు గురించి అటు గురించి మాట్లాడదా. కట్టుబొట్టు ఎవడన్నాడు? పేరెత్తలేదు. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ నాయుడు గారు ఇద్దరు ఓకే అనితి గారి మీద విపరీతమైన ప్రేమ కార్చేస్తున్నారు. ఆరుట్ల పాఠశాల నమూనాను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్న సీఎం. ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ ప్రభుత్వ పాఠశాలలను అత్యుత్తమ విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని వ్యాఖ్య. నాణ్యమైన విద్యే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న రేవంత్ రెడ్డి.
సముద్ర వాణిజ్య భద్రతపై G7 వేదికగా మోదీ ఆందోళన. నావికుల భద్రత అన్ని దేశాల బాధ్యత అన్న ప్రధాని. హార్ముజ్ జలసంధి అంతరాయాలపై ప్రపంచానికి హెచ్చరిక. సముద్ర మార్గాల రక్షణకు కలిసి పనిచేయాలన్న మోదీ. అమరావతిని మరో సింగపూర్గా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు. ప్రపంచ స్థాయి మౌలిక వస్తువులతో రాజధాని అభివృద్ధి. ఏపీలో పెట్టుబడులకు ముందుకు రావాలన్న చంద్రబాబు. దేశంలో ఆదర్శ నగరంగా అమరావతి రూపుదిద్దుకుంటుందన్న సీఎం. పొంగులేటిపై తీవ్ర విమర్శలు చేసిన కేటీఆర్. రైతు బంధు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్న ఆరోపణ. తెలంగాణ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోందన్న బీఆర్ఎస్ నేత. ప్రజా సమస్యలపై ప్రభుత్వం విఫలమైందన్న కేటీఆర్. జగన్ కు బహిరంగ సవాల్ విసిరిన మంత్రి లోకేష్. డిఎస్సీ ఉద్యోగాలపై చర్చకు రావాలని జగన్ కు ఆహ్వానం. జాబ్ క్యాలెండర్ తో యువతకు అవకాశాలంటున్న లోకేష్. ఉద్యోగాల వాస్తవాలు ప్రజల ముందుంచుతామన్న మంత్రి.